ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో గల 2 ఆలయాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత చోరీ జరిగింది. రామాలయంతో పాటు పోచమ్మ ఆలయంలోకి దొంగలు చొరబడి హుండీలను పగలగొట్టి అందులోని నగదుతో పాటు కానుకలను అపహరించుకుపోయారు. పోచమ్మ విగ్రహానికి ఉన్న 2 వెండి కళ్లను సైతం దోచుకెళ్లారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఆలయ కమిటీ నిర్వాహకులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. పోలీసులకు తెలియజేయగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. చోరీ జరగడం ఇది రెండోసారని పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. నిన్న సోమవారం రోజున రాత్రి 9 గంటల నుండి మేము 1 గంట వరకు భజన కార్యక్రమం ఉండే. ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న నైట్ 12 తర్వాత 2-3 గంటల అందాలో ఇక్కడ దొంగతనం చేసినట్టు మాకు పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము వచ్చి చూసేసరికి అవన్నీ పలగొట్టి ఉన్నాయి. అందులో డబ్బులు చాలానే ఉండే. అవి మేము కూడా ఒక రామనవమి తర్వాత మేము కూడా తీయలేదు. ఇంకా ఇది మాకు రెండోసారి ఇక్కడ జరగడం టెంపుల్లో. చాలా ఇక్కడ ఇంతకుముందు కూడా వేరే ఏరియాలో కూడా ఇట్లా అయింది దొంగతనం. అందరు కూడా ఆందోళన ఉన్నారు. ఇక్కడ పిల్లలు అందరూ పెద్ద మనుషులు పోలీసు వాళ్ళు కొద్దిగా వాళ్ళు కూడా పొద్దున వచ్చి